अध्यापयन्ति सोच्छिष्टायां सजनिगलितं याबलाकृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। जय श्रीमన్నారాయణ। అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు। క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టాం ఆంగ్లమానం। మనకి కొత్త సంవత్సరం మన లెక్కల ప్రకారం మనకి ఉగాది, తమిళనాడు ప్రాంతం వాళ్ళకైతే ఉగాది తర్వాత సూర్యుడు మేష సంక్రమణలోకి సంచరిస్తే అప్పుడు వాళ్ళు ఉగాదిని ఆచరించుకుంటుంటారు కొత్త సంవత్సరాన్ని। మన భారతదేశం ఉత్తరాది వాళ్ళు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున వాళ్ళు నూతన సంవత్సరాన్ని ఆచరించుకుంటుంటారు అన్నమాట। ఇక ఆంగ్లేయులలో ఉన్నాం కదా మనం కూడాను, అక్కడ వెళ్ళేదాన్ని కూడాను, ఎందుకంటే మన అమ్మవారు కూడి ఇరిందు కుళరిందు అందరూ కలిసి చేయాలి। అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత సర్వభూతస్థనేకం నారాయణం అని కదా మన వేదాలు తెలియజేస్తున్నది। ఏ ధర్మాన్ని ఆచరిస్తున్నా, దేని పాటిస్తున్నా అందులో కూడా పరమాత్మను చూసి వాడి ధర్మాన్ని వాడు ఆచరించుకున్నట్టుగా వాడికి అడ్డు కలగకుండా ఉండేట్టుగా ఉండడమే మన లక్షణం అన్నమాట। అదే అమ్మవారు మనకి తెలియజేస్తున్నారు అన్నమాట। ఈరోజు విశేషించ భాషణ, నిన్నటి భాషణలో ఆచార్యుల యొక్క సన్నిధానానికి చేరారు వాళ్ళు। ఆచార్యుల సన్నిధానానికి చేరాలి అంటే ముందుగా ఆచార్యుడికి అంతేవాసులు కొంత ఉంటారంటే వాళ్ళ యొక్క కైంకర్యం చేసేటువంటి వాళ్ళు ఏకాంగులు అని పిలుస్తుంటారు అన్నమాట। ముందుగా వాడిని ఆశ్రయించాలి, అప్పుడు ఆచార్యుడికి వెళ్ళాడాలి, ఆచార్యుడికి గొప్పదనం ఏంటి, అతని దగ్గర ఎలా ఒదిగి ఉండాలి అనే దాన్ని వాళ్ళు మనకి తెలియజేస్తారన్నమాట। ఇది నిన్నటి రోజున వాళ్ళ ద్వారా పాలకుల్ని వాళ్ళ యొక్క ప్రసన్నంగా ఆవించి వాడి యొక్క అనుగ్రహాన్ని పొంది నందగోప భవనానికి చేరుకున్నారన్నమాట। ఈరోజు నందగోప భవనంలో వాళ్ళ కంటి కనబడుతుంది నందగోపుడు, ఆ పక్కన యశోద, ఆ పక్కన కృష్ణుడు బలరాముడు ఎవరో తెలియదు, అక్కడ ఇద్దరు పడుకున్నారు, ఇది వాళ్ళ కంటికి కనబడుతుంది। ఎందుకంటే నంద గోప అంటే ఆనందమైనటువంటి పరమానందాన్ని కలిగజేసేటువంటి ఆ పరమాత్మని తన యందు కలిగి తను ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాడు। గోప ఆ భగవంతుని రక్షిస్తూ ఉంటాడు, మంత్రాన్ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్తారనమాట। అటువంటి నందగోపుడు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఆ కృష్ణ పరమాత్మకి ఏ ఆపదలు రాకుండా ముందుగా ఈయన ఆయన రక్షకుడిగా, ఆ కృష్ణుడికి రక్షకుడిగా అక్కడ పడుకొని ఉంటాడనమాట। ఇది చూస్తారనమాట। ఇందులో మొట్టమొదటిగా నందగోపుల గారిని మేలుకొలుపుతారు, ఆ తర్వాత యశోద అమ్మవారిని మేలుకొలుపుతారు యశోదాని, ఆ తర్వాత కృష్ణుడిని మేలుకొలుపుతారు, ఆ కృష్ణుడైన తర్వాత బలరాముని మేలుకొలుపుతారు అనమాట। ఆ ఎలాగ మేలుకొలిపారో ఆ యొక్క భాషానుసంధానాన్ని తీసుకొని మనం భాషార్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ஆண்டாள் திருவடிகளே சரணம், அம்பரமே தண்ணீரே சூரியன் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் குழந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய், அம்பர மூணர தூங்கி உலகளந்த உம்பர்கோமானே உறங்காதிருந்திராய், செம்பருமணலடி செல்வாவரதேவ உண்ணியும் நீயும் உறங்கேலோரம்பாவாய்। ஆண்டாள் திருவடிகளே శరణం। నందగోపుని గొప్ప దాత అని పిలుస్తున్నారన్నమాట। దాత అంటే దానం చేసేవారు। దానం ఎలా చేయాలి తెలుసా మీకు? ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారంట। ఆ రాజుగారికి ఆ ఊరిలో ఎవరు ఒక పెద్ద పండితుడు జ్యోతిషుడు ఒక స్వాముల వారు వచ్చారు అని తెలిసిన రాజుగారికి తెలియగానే అందరూ కూడా వెళ్ళి తండోపదండాలు వెళ్ళి ఆయన దగ్గర వాళ్ళ జాతకాలు తెప్పించుకోవడం, ఆయన సేవలు చేయడం ఇవన్నీ చేస్తున్నారన్నమాట। రాజుగారు కూడాను నేను కూడా వెళ్ళాలి, నా జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోవాలని అనిపించింది దీనికి। వెళ్ళారు ఆ పత్రికాదేవి అయిన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జన్మ రహస్యాన్ని చెప్పండి, నేను గత జన్మలో ఏం చేసేవాడిని దాని గురించి వివరించండి అన్నారు। సరే ఈయన చెప్పారన్నమాట, అయ్యా నువ్వు పోయిన జన్మలో ఒక బిచ్చగాడు, నువ్వు అన్నిళ్ళలో భిక్షాటన చేస్తూ ఉంటే నీకు ఎవరో పొట్లకాయ కూర వేసినట్టున్నారు, ఆ పొట్లకాయ కూర తిని నువ్వు ఆ మిగిలిన దాన్ని పడేస్తే అందులో ఉండేటువంటి ఒక
గింజ ఆ వెనకాల పెరట్లో కొని అది పెద్దగా ఆ పాదులన్నీ పాది మంచి పొట్లకాయలు ఇస్తున్నావు. ఏం చేసావు దాన్ని? ఒకరివే తినకుండా ఆ చుట్టుముట్టున్న వాళ్ళతో అందరితో పంచుకొని తిన్నావు. ఆ పుణ్యాన్ని, ఆ పుణ్యమైన ఈరోజు యువరాజుడుగా రాజుగా పుట్టించిందయ్యా అని చెప్తాడు అనమాట. చాలా ఆనందం వేస్తుంది. ఆ రోజు నేను చిన్న పుణ్యం చేసినందుకు ఈరోజు ఇంత మహారాజునైన కదా అని ఈయన ఆలోచించాడు. సహజంగా మనం ఎలా ఉండాలి, అంత పుణ్యాలు వచ్చినప్పుడు దాన్ని ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేటువంటి ఒక ఆలోచన కదా. రాజుగారు కనిపించింది అన్నమాట. రాజుగారు ఆ రోజు చిన్న 4 పొట్లకాయలు దానం చేస్తేనే ఈ రోజు నేను మహారాజుని అయ్యాను. ఈరోజు మహారాజు గారిని నేను ఇప్పుడు ఎందుకు చేయవచ్చు అని వీళ్ళు ఎవరై రెండు రాజులు అని చెప్పి రాజభటులందరూ పిలిచి ఈ 100 ఎకరాలు ఎవరిదో మంచిగా ఇక్కడ పొట్లకాయలు పొండేలాగా అంతా కూడా సిద్ధం చేయండి అన్నారు. ఆ 100 ఎకరాలు తీసేసుకున్నాడు. ఈయన తీసేసుకున్న బాగా మంచిగా అంతా దున్నారు. మంచి ఆర్గానిక్ ఎరువు ఉంటారు కదా, అవి మొత్తం వేశారు. మంచిగా పొట్ల బాధలను పెట్టారు. మంచిగా వచ్చారన్నమాట. వచ్చిన వాడికల్లా వాడు మోయలేనని ఆ దారిలో కనబడడం తినడం, వాడి తల మీద పెట్టడం, తీసుకెళ్ళడం. ఎంతమంది వస్తే అంతమంది. అలా కొంతకాలం చేశారండి. అదే దానికి కొంతకాలం అయిన తర్వాత ఈ స్వాముల వారు ఇందాక వచ్చారు కదా, ఇంతకు ముందు ఆయన వస్తున్నారన్నమాట. వాడు మళ్ళీ వెళ్ళి ఆ పాదాలను పెట్టాడయ్యా, నాకు ఇంకో రహస్యం చెప్పాలి మీరు అన్నారట. ఏమయ్యా అని అడిగారట. పోయిన జన్మలో నేను 4 పొట్లకాయలు దానం చేస్తేనే ఈరోజు మహారాజు గారు నేను చెప్పారు కదా, ఈరోజు నేను ఎన్ని పొట్లకాయలు దానం చేసిన, 1 ఎకరం కాదు, 2 కాదు, 3 కాదు, 100 ఎకరాలు చేసి వచ్చిన వాడికల్లా వద్దన్నా వాడు మూట కట్టి వాడి తలమైన పెట్టి పంపించాను నేను. మరి నాకు వచ్చే జన్మ ఏంటి అని అడిగారట. ఏమంటాడండి? శక్తి ప్రకారం చేయాలి. వచ్చే జన్మలో కూడా పిచ్చగాడు అవుతావా? ఆశ్చర్యపోడండి. ఇదేంటయ్యా ఇలా అంటావు? నేను పడలా దెబ్బలు కొట్టాను కానీ ఆయన చెప్పాడయ్యా, అప్పుడు నీకు బంగారంతో సమానం అది. ఏది? నువ్వు పిచ్చగాడిగా ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు ఇచ్చావు కదా, నీతో ఉన్నదాన్ని ఆనందాన్ని ఒకటే భరించకుండా 10 మందితో పంచుకున్నావు, 10 మందికి ఇచ్చావు. అలా ఇవ్వడం వల్ల నీకు ఆ పుణ్యం రాజుని చేసింది. కానీ ఈరోజు నువ్వు రాజుగారి, నువ్వు ఈరోజు రాజుగారి నువ్వు ఎలా చేయాలి? ఎవడెవడికి ఏదేది అవసరమో దాన్ని వెతికి వాడిని చూసి వాడికి అందజేయాలి. ఆ లక్షణం నీలో ఉంది. అవునా కాదు? నువ్వు తలుచుకుంటే బంగారపు పొట్లకాయలు దానం చేయవచ్చు. బంగారాన్ని తీసుకొచ్చి కలిగించి పొట్లకాయలు చేసి దానం చేయొచ్చు. అంత శక్తి కలిగిన వాడు. కానీ ఇచ్చిన దానం ఏమైంది? ఈరోజు వ్యర్థమైంది. దానం చేసేటప్పుడు కూడాను ఏదో పుణ్య ఫలాన్ని ఆశించి కాకుండా ఇచ్చేటప్పుడు ఎదుటి వాడికి ఏది అవసరమో తెలుసుకొని అది ఇవ్వడం అన్నమాట. ఇంకా లేదా మన దగ్గర ఉన్న సంపదల్ని వాడు ఆశించిన దాన్ని దీన్ని సద్వినియోగం చేసే భావంతో చేసేవాడు కొంతమంది ఉంటారండి. ఈ నందగోపుడు లాంటి వాడు అనమాట. ఏదో పుణ్యం వస్తుందనో, అది దానం ఇవ్వడం వల్ల నాది కూడా పాపం పోతుందోనో, అది వాడికి ఇస్తే దానివల్ల మరి ఏదో లోకాలు లభిస్తాయో అనో ఇచ్చేవాడు కాదండి. ఏం దానం చేసేవాడైనా అంబరమే తన్నీరే సూరే అరుచెయ్యం. మామూలుగా అన్నము, వస్త్రము, నీరు అంటే వస్త్రము ఇవన్నీ ఇస్తారు. కానీ అంబరమే, అంబరం అంటే వస్త్రాలు. మనం మీరంతా శుక్లాంబరధరం విష్ణు చదువుతుంటారు కదా. నేను శుక్లాంబర అంటే, శుక్లం అంటే తెల్లటి, అంబరం అంటే వస్త్రములు కలిగిన వాడు అని అర్థం. చాలా మంది శుక్ల అంబరధరం అని విడియాలి. కానీ మనం అందరూ ఏం చేస్తాం? శుక్లాం భరధరం అంటాం. చెప్పాలంటే చిన్నపిల్లలు చెప్పించారంటే శుక్లాం భరధరంగా అర్థం ఉండదండి. శుక్లాం అనేది లేదు, అర్థం తీసుకున్నా భరధరం అంటే ఉండదు. భర అంటే ఏదో తెలియదు. భరాన్ని ఎవరు ధరిస్తాడు? శుక్ల అంబరం. ఈయన అంబరం వస్త్రాలు ఇస్తున్నా అంబరమే, వస్త్రాలే ఇచ్చేవాడు. ఇక అదే సంపద కలిగిన వాడు దాన్ని దానం చేస్తే ఎలా ఉంటుందో అలా ఇస్తాడంటే ఇక వస్త్రాలు. అదే వస్త్రాలు కూడా చూడండి, ఏదో దాన్ని తోచినది కాకుండా ఆ వచ్చిన వాడి మనసుకి ఆహ్లాదాన్ని కలిగజేసేటువంటి వస్త్రములు. ఎండాకాలం అనుకోండి, దుప్పట్లు ఇష్టపడి ఏం చేస్తాడండి? తీసుకుని మూన పడేస్తాడు. చలికాలంలో వచ్చాడు అనుకోండి, మంచి పలసగొట్టేటువంటి శారీస్ బట్టలు ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు కూడా పడేస్తారు. ఏ ఏ కాలానికి ఎలా తగున వాళ్ళకి ఎలాగా వాళ్ళకి ఆహ్లాదాన్ని కలిగిస్తుందో అటువంటి అంబరములను దానం చేసేవాడు అన్నమాట. అంబరమే తన్నీరే,
నీళ్లు దానం చేసేవారండి. ఎవ్వరు వాళ్ళు అక్కడ వస్తే ఆయన నీళ్లు ఇస్తుంటే గొప్పగా ఈ నీళ్లు ఇచ్చేటువంటి ఈయనకి మించిన వాడు ఇంకొకడు లేడు అన్నట్టుగా తన్నీరే నీటిని దానం చేసేవారంట. సోరే అరుణ్ సెయ్యం. సోరే అంటే అన్నాన్ని దానం చేసేవాడు. ఇవన్నీ కూడా ఎలా చేసేవాడు? ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఇది వాడికి ఇవ్వడం వల్ల నాకు ఏదో వస్తుందో అను, లేదా ఇది ఇవ్వడం వల్ల నా దగ్గర పాపం పోతుంది. కొంతమంది చూడండి, ఆ గ్రహదోషం ఉందండి, ఈ గ్రహదోషం ఉందని దీన్ని పట్టుకొచ్చి దానాలు చేస్తుంటారు. అలా ఏదో పోతుందనే కాదు, ఇవ్వడమే లక్ష్యంగా దానాన్ని చేసేవాడు. మనకి నందగోపుడి చరిత్రలో కనబడితే ఎక్కడ కనబడదండి ఇది. మరి ఆయనకి ఎలా వచ్చిందండి? ఆయన ఎందుకు ఈరోజు అమ్మవారిగా పలుకుతున్నారంటే మనవాడు ఇచ్చాడు, ఒకప్పుడు కొడుకు ఇచ్చాడు కాబట్టి తండ్రి దగ్గర ఆ లక్షణం ఉంటేనే కొడుకు అది వస్తుంది, లేకపోతే కూడా వస్తుందాయండి. ఆ రోజు ఎక్కడో ద్వారక, ఎక్కడో హస్తినాపురం, ఎక్కడో ఈమె అక్కడ కూర్చొని గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అనగానే ఆయన రాలేదని ఆయన మంత్రమే వస్త్రాలు చేసిన ద్రౌపదీదేవికి అంబరమే. ఆ రోజు కరువుకాడు వస్తే ఈయన గోవర్ధనగిరికి ఆరాధన చేయమని ఆ రోజు ఆరాధన చేస్తే ఆ వ్రతాన్ని చేస్తే భర్త అంతా కూడా వర్షాలు వచ్చాయి. కన్నీరే. సోరే. చూడండి, నాకు అన్నం కావాలి బాబు అని అడగలేదు, నోరు తెచ్చి అడగలేదు. కుచేతుడు అడగాడండి, అక్కడి నుంచి వచ్చాడు పాపం. ఆ వచ్చి లోపల రాగానే కృష్ణుని చూసి అడగబుద్ధి అవ్వలేదు అతనికి, ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ భార్య అయితే పంపించింది, వెళ్ళి అడగవయ్యా, ఏదో కొద్ది యోగక్షేమాన్ని విచారించడానికి వెళ్ళినా ఏదో ఒకటి కృప చేస్తారా, నీ అనుగ్రహం కావాలి, నా డబ్బులు కావాలి, అన్నం కావాలి అడగడుకు, నీ అనుగ్రహం కావాలని అడగడు. అది కూడా అడగలేదు పాపన వాడు, మొహమాన వాడు. అందరి ముందు ఎలా అడగాలో అర్థం కాలేదు. ఆయన ఏమైనా నాకేమైనా తెచ్చావా అంటే ఆ ముగ్గు మీద అడుగుని ఒక పచ్చకి చివరిలో పొంగుని వేసుకొని వచ్చింటాడు. దాన్ని అయ్యో చిన్నప్పుడు తిన్నాను, ఇప్పుడు నేను తినలేదు, ఎంత ఆనందాన్ని కలిగజేసేవయ్యా అని గుప్పటి నోట్లో వేసుకుంటాడు. ఇక గుప్పటి వేసుకోబోతుంటే మనకి పెద్దలు చెప్తున్నారు ఆవిడ చమత్కారంగా, అయ్యా ఇప్పుడు ఇస్తేనే 7 తరాలు హాయిగా ఉండేటువంటి ధనాన్ని ఇచ్చావు, ఇంకో గుప్పటి తిన్నామంటే ఇంకంతే ఈయన కుబేరుడు అయిపోతాడు ఈ భూలోకంలో అని రుక్మిణీదేవి చాపేమని అంటుంటారు. అది తెలియదు, మన ప్రజలు నేనైతే చదవలేదు. కానీ ఆయన ఒక్కసారి గురించినందుకు ఆయన వెళ్ళాడు, అడగలేదు, వెళ్ళిపోయాడు. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళేసరికి అడ్రస్ లేదండి. నేను కరెక్ట్ అడ్రస్కి వచ్చానా, వేరే అడ్రస్కి వచ్చానా? ఎందుకంటే ఏదో పూల గుడిసెలు చూసారు, పెద్దగా 7 అంతస్తుల భవనం అయిపోయింది. ఆ పక్కన ఇంట్లో పక్కనే ఉంది, ఇల్లు చూసే వాళ్ళు అక్కడే ఉంది. ఆ ముందు ఇంట్లో పెరట్లో ఉండే చెట్లనే ఉన్నాయి, కానీ ఇల్లు మాత్రం మారిపోయింది. ఏం చేయాలి అర్థం కాదు దానికి. మెల్లగా వచ్చి డోర్ కొట్టాడు, ఏమే ఉన్నా లోపల, ఎవరున్నారని లోపల తెగు చూస్తే తన 7 సంతానం, చాలా మంది సంతానం, వాళ్ళందరూ కూడా ఆడుతున్నారు. వీళ్ళ ఆవిడ బంగారం చాట బియ్యం చదువుతున్నారు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయాడు, ఎవరిని తీసుకొచ్చారు ఏదంటే ఇద్దరు వచ్చారయ్యా, ఒకటి నల్లగా ఉన్నాడు, ఒకటి నేను కృష్ణుడిని చూసలేదు, ఒకటి నల్లగా ఉన్నాడు, ఒకటి తెల్లగా ఉన్నాడు, వాళ్ళిద్దరు తీసుకొచ్చి ఈ సంపదలను వాళ్ళకి ఇచ్చేటారు. అది చూడండి, అడగకుండానే అన్నం పెట్టాడు అనమాట. సోరే అరుణ్ సెయ్యం. అలా ఏదో ఫలాపేక్ష లేకుండా వాడి దగ్గరకు వచ్చిన వాడికి ఇవ్వడమే లక్ష్యంగా ఇస్తాడట ఆ నందగోపుడు. అటువంటి ఎంబెరమా నందగోపాల ఎజిందిరా అని చెప్తారంట. ఏంటి నందగోపుడు ఏమనుకున్నాం మనం? ఆచార్యుడు. ఆచార్యుడు 3 వస్తువులు మనకి ఇస్తారనమాట. ఏవి అంటే అంబరము అంటే మన అంబరం అంటే వస్త్రం. వస్త్రం ఏం చేస్తుంది మనకి? వసనాత్రాయతే. దాని వస్త్రాన్ని మనం ధరించడం వల్ల చెడు నుండి, గాలి నుండి, లేదా ఎండ నుండి, వీటి నుండి మన శరీరాన్ని కాపాడుతుంది. అవును కాదండి, అందుకే దానికి వస్త్రము అని పేరు పెట్టారనమాట. ఆ నందగోపుడు కూడాను వస్త్రము మన శరీరానికి ఎలాగో మన ఆత్మకు వస్త్రం కావాలండి. అంటే మనం చూడండి, ఏది ఉపాసన చేస్తే భగవంతుడి దరికి చేరుతామో, మన స్వరూపం పాడు కాకుండా ఇతరత్రా ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి అవన్నీ కూడాను మన స్వరూపాన్ని పాడు చేయకుండా ఉండేటువంటిది మంత్రం. ఆ మంత్రాన్ని, భగవత్ కటాక్షాన్ని ఆయన మనకి ఇస్తాడనమాట. నీరు అంటే త్రాగభోగ్యానికి యోగ్యమైనటువంటి, ఈ భూలోకంలో ఉండేటువంటి ఇతర భోగ్యముల యందు విరక్తి, భగవదమృతము యందు రక్తిని కలిగిస్తాడనమాట. అది నీరు అని అంటారు. అన్నం అంటే భగవంతుడి యొక్క, జీవుడి యొక్క ఆకలి తీర్చేది భగవంతుడి యొక్క సేవ. ఆ భగవంతుడి యొక్క సేవని కలగజేస్తాడట. ఇంకా అంబరము అంటే పరబ్రహ్మం, అంటే శ్రీమన్నారాయణ యొక్క స్థానానికి వెళ్ళేటువంటి మార్గాన్ని సూచిస్తాడు అతనని చెప్తారనమాట. ఇలా
ఆయన 3 పనులు ఉపకారాలు ఆచార్యులు మనకి చేస్తారు అని చెప్తారు అనమాట. ఇలా పొగడేసరికి నందగోపుడు సరే అంటే ముందుకు నడవండి అంటారు. సరే కృష్ణుడు ఈయన అడుగుతారనమాట, అయ్యా ఇంతమందికి దానం చేసి ఎవరికి వాళ్ళు ఏది కోరితే అది కోరడం కూడాను వాడు మనసుకి ఆహ్లాదాన్ని కలిగించేలాగా దానం చేసేవారు కదా, నాకు కూడాను మీ కృష్ణుడు దానం చేయవయ్యా అని అడుగుతారు. కృష్ణుడు దానం చేయడం ఎక్కడైనా కానీ మగవాడికి దానం చేసేదాన్ని కన్యాదానాన్ని, కృష్ణుడు ఎవరైనా అల్లుడు గారు ఎవరైనా దానం చేస్తారండి, కూతుర్ని కన్యాదానం చేస్తారా కానీ కొడుకుని ఎవరైనా దానం చేస్తారా? చేయరు కదా. కానీ నందగోపాల నువ్వు ఆ పని చేయవల్లయ్యా, ఎవరిలో నువ్వే ఫస్ట్ వాడు అవుతావు అని చెప్తారనమాట. అంటే అటువంటి గొప్పదనం నీకు వస్తుందయ్యా, వాడిని దానం చేయండి అనగానే ముందుకెళ్ళి నడవండి అనగానే ముందుకెళ్తారు. వెళ్ళగానే యశోద అమ్మ పట్టుకొని ఉంటుంది అనమాట. అప్పుడు కొమ్మనార్కెల్లాం కొసందే కుల విళక్కే ఎంబెరుమాటి యశోద అరిపురాయ్. ఏమే కొమ్ము అనార్కు ఎల్లాం, సున్నితమైనటువంటి దేహాన్ని కలిగినటువంటిది, స్త్రీ జాతికెల్లా బంగారు తీగ లాంటిది ఈమె అన్నమాట. ఏ మూలన ఎవరికి ఏది కష్టం కలిగినా తను వెళ్ళి ఆ కష్టాన్ని తీరుస్తుంది. తాను మిగతా వాళ్ళందరూ కూడా తనలో పాటు చేర్చుకుంటుంది అన్నమాట. యశోద యశః దదాతి ఇది యశోద అని అంటారు. అంటే గొప్ప సంపదని ఇచ్చేటువంటిది అని అంటారు అనమాట. ఏమనమాట ఇప్పుడు కొమ్మనాకెల్లా కుజందే కుల విళక్కే, ఆ గోప దీంట్లో ఉండేటువంటి రంగం రాజంలో ఉండే వాళ్ళందరికీ కూడా కుల విళక్కు దీపం లాంటిది, ఈమె అందరూ కూడా కాంతిని ఇచ్చేలాంటిది అని అంటారు అనమాట. అలా లేదా యశోద అరివురా, ఇక్కడ ఎంబెరమా అరివురా అయినారు, నందగోపాల ఎడింజరా అయినారు. ఇక్కడ అమ్మవారిని యశోద అరివురాయి తెలివి తెచ్చుకోవడం. యశోద అమ్మవారిని లేపలేదు, ఎందుకంటే ఆచార్యులు ఎందుకు ఉండేటువంటిది ఏంటిది మంత్రం. ఆ మంత్రము జ్ఞాన స్వరూపం కనుక జ్ఞానాన్ని అరివు తెలివి తెచ్చుకుంటున్నారు తప్ప మంత్రాన్ని లేపట్లేదు. అంటే మనకి తిరుమంత్రార్థము అని అంటారండి. ఆ మంత్రానికి మంత్రో మాత, మంత్రము మాత అయితే గురు పిత ఆచార్యుడు, ఆ మంత్రాన్ని ఉపదేశించేటువంటి ఆచార్యుడు పితృవు అంటారు. భగవంతుడికి మంత్రము మాత, ఆచార్యుడు పిత అందజేసేవాడు కదండి. మనకి తండ్రి అవుతాడు కనుకనే ఆచార్యుడి పిత అని పిలుస్తారనమాట. ఆ భగవత్ స్వరూపాన్ని చూపించేది మంత్రం కనుక మంత్రాన్ని మాత అని పిలుస్తారనమాట. యథా సర్వేషు వేదేషు నాస్తి నారాయణాత్ పరః తథా సర్వేషు మంత్రేషు నాస్తి చ అష్టాక్షరాత్ పరః అంటారనమాట. యథా సర్వేషు దేవేషు, ఎన్ని దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉంటున్నారు కదా, వాటిలో అన్నిటికీ కూడాను నారాయణ కంటే మించినటువంటి దేవుడు లేడు. ఎందుకంటే ఆ దేవుడికి ఉనికి కూడా ఇది ఇచ్చేవారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ, వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి 4 వర్ణాలను నేను సృష్టించానయ్యా. 4 వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనుకోలేదు. 4 వర్ణాల దేవ మనుష్య త్రియక్ స్థావర అనేటువంటి 4 వర్ణాలు దేవతలు. 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కదా, వాళ్ళని వాళ్ళు చేసిన కర్మని, వాళ్ళ పుణ్యాన్నో పాపాన్నో బట్టి వాళ్ళని ఆ పని వాళ్ళకి ఏంటంటే వాళ్ళని ఆయన సృష్టించారు. మనుష్యుడు అంటే నిలువుగా తిరిగేటువంటి వాడు, అంటే చూడండి మిగతా వాళ్ళని కూడా అడ్డంగా తిరుగుతుంటాయి జంతువులన్నీ కూడా, కానీ నిలుగా నడిచేటువంటి వాడు మనిషి అనమాట. మనిషిని కూడా ఆయన సృష్టించాడంట, వాడి యొక్క కర్మను బట్టి వాడికి దాన్ని ఇచ్చాడనమాట. అలాగే జంతువులు దీన్ని తిరియక్ అంటారు, అంటే అడ్డంగా నడిచేటువంటివి. జంగములు అంటే స్థావరం, కదలకుండా ఒకే చోట ఉండేటువంటి కొండలు గుట్టలు చెట్టులు పుట్టలు ఇవన్నీ కూడాను నేనే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగశ అంటాడు అనమాట. అంటే ఈ దేవతలను కూడా సృష్టించిన వాడేవాడు నారాయణుడు. అలాగే మంత్రాలన్నిటి కూడా రాజము నారాయణ మంత్రము అంటారు అనమాట. దానికి ఇచ్చినటువంటి మంత్రం లేదు అంటారు. ఏదైనా మంత్రము దాని యొక్క ఫలితం మనకి తొందరగా లభించాలనుకోండి, ఈ మంత్రాన్ని దానితో కలిపి అనుసంధానం చేసుకుంటారు. మనకి సంప్రదాయంలో వైష్ణవ సంప్రదాయంలో గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానం బ్రాహ్మణులందరూ కూడా ఉదయాన్ని సంధ్యావందనాలు చేసుకొని గాయత్రి మంత్రంతో అర్ఘ్యప్రదానాన్ని వదులుతుంటారు. ఆ గాయత్రి మంత్రానికి చివరన అష్టాక్షర మంత్రాన్ని అనుసంధానం చేస్తూ వదులుతారు. ఏ జపం చేసినా అష్టాక్షరి మంత్రంతో కలిసి జపం చేస్తారంట. ఈ మంత్రం అన్నిటికీ కూడాను కొమ్మనారకెల్లా విళక్కేలా దీపం లాంటిది, అందరికీ కూడా ప్రభావింపజేసేటువంటి
గొప్ప శక్తి కలిగినది ఈ అష్టాక్షరి మహామంత్రం అన్నమాట. ఇది యశోద అమ్మవారు అన్నమాట. అష్టాక్షరి మంత్రం ఏం చేస్తుందండి అంటే ఇహలౌకిక ఐశ్వర్యం, ఇహలోకంలో ఏమేం కావాలో వాటికి కావాల్సినటువంటి అష్టైశ్వర్యాలు అంటున్నాం కదా, వాటన్నిటిని కూడా ఇస్తుందండి. ఇది స్వర్గాద్యం పారలౌకికంచ, మనకి నువ్వు స్వర్గం కోరుతావా, స్వర్గాన్ని కూడాను నీకు అందజేస్తుందన్నమాట. కైవల్యం భగవంతంచ, లేదండి నేను కైవల్యాన్ని కోరుతున్నాను అంటే నేను కైవల్యాన్ని కూడాను అందజేస్తుంది. కైవల్యం అంటే ఆత్మ అనుభవాన్ని, ఆత్మానందాన్ని, దాన్ని కూడా మనకి అందజేస్తుందండి. అంతేకాదండి లేదండి నేను భగవంతించలేదు, నారాయణుని ఉపాసన చేయాలి, విష్ణు పరమం పదం అన్నారు కదా, నారాయణ సాయుధ్యాన్ని చేరుకోవాలంటే అది కూడా మంత్రోయం సాధయిష్యతి. అలాంటి మంత్రం, ఏకైక మంత్రం ఈ నారాయణ అష్టాక్షరి మహామంత్రము అని అంటారు అన్నమాట. అందులో మనకి ఓంకారము, నమఃపదము, నారాయణ పదం. ఓంకారం అక్షరం, నారాయణ నమఃపదము 2 అక్షరాలు, నారాయణం అనేటువంటిది 5 అక్షరాలు, మొత్తం కలిపి 8 అక్షరాలు ఉంటుంది. మళ్ళీ అందులో విడిస్తే ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి. అకార, ఉకార, మకార, ఇది అకారము, ఉకారము, మకారం. అందులో అకారము అకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయకృతి. ఈ జగత్ సృష్టి స్థితి లయ అన్నిటికీ ప్రళయాలకు కారణభూతమైనటువంటి అకారాన్ని, కారణభూతుడైనటువంటి నారాయణుడిని అకార వాచ్యంగా చెప్తారండి. అలాగే మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమిదం. మకారం అది జీవాత్మ అంటే జీవుల ప్రపంచంలో ఉన్నటువంటి 84 లక్షల జీవకోటి ఉన్నారు కదా, వీళ్ళందరినీ కూడాను మకారం కింద చెప్తారండి, జీవుడు అన్నమాట మకారం అంటే. ఉకారోనన్యారహం, ఉకారము లక్ష్మీదేవికి ప్రతిపాదింపజేస్తారంట. ఈ ఉకారం ఏం చేస్తుంది చూడండి, ఆ మా శబ్దం అంటే మనకి పలకరాదు, అంటే ఓంకారం రావాలంటే మధ్యలో ఉకారం ఉండాలి. అకారానికి ఉకారానికి ఆ ఊకలు ఓ తర్వాత జీవుడు. ఈ జీవుడు ఎప్పుడు కూడాను నేను అహంకారాంతో వెళ్ళిపోతుంటే అమ్మవారు తనని ఆపి అహంకారాన్ని, మనలో ఉండేటువంటి ఆ దుష్ట భూయిష్ట గుణాలన్నీ తొలగిచేసి స్వామి వైపు నడిపిస్తుంటుంది అన్నమాట. సీతాదేవి, రామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు ముగ్గురు వెళుతుంటే అసలు ఓంకారానికి ఇదేనా అర్థం అని వాళ్ళందరూ పరమఋషులందరూ కూడాను పొంగిపోతారన్నమాట. ఓంకారానికి సరైనటువంటి అర్థం ఇది. ఎందుకంటే అకారవాచ్యుడు రాముడు, ఆ ఉకారవాచ్య సీతాదేవి, లక్ష్మణుడు ఈయనేం చేస్తుంటాడు, ఎప్పుడు సపర్యలు చేస్తున్నాడు. ఏ రోజు కూడాను తనకై ఏ పని చేసుకోడు, ఎప్పుడు కూడాను భగవంతుడికై పనులు చేస్తూ ఉంటాడు అన్నమాట. అటువంటి జీవస్వరూపాన్ని మంత్రం మనకి తెలియజేస్తుంది అన్నమాట. అది ఇహలౌకిక ఐశ్వర్యాలను ఇస్తుంది. నువ్వు స్వర్గాన్ని కోరితే స్వర్గాన్ని ఇస్తుంది, లేదా పరలోకాలు వేరే లోకాలు ఏది కోరినా ఆ లోకాన్ని కూడా ఇస్తుంది. లేదండి నేను ఆత్మానందాన్ని అనుభవించాలండి అంటే కైవల్యాన్ని కూడా నీకు ఇస్తుంది. లేదండి నేను భగవంతుడిని చేరాలంటే దాన్ని కూడాను సాధిస్తుంది. యశః దదాతి, అటువంటి కీర్తిని ఇచ్చేది కాబట్టి ఈమెకి యశోద అరిపురాయి అంటారు. ఆమె యశోద అంటే ఇంకా చాలా ఆర్ద్ర హృదయం కలిగినటువంటిది అన్నమాట. సరైన ముందుకు నడవండి అనగానే కృష్ణుడు అక్కడే ఉన్నాడు, వెళ్ళండి అనగానే చూశారు అక్కడ 2 కాళ్ళుగా పడి ఉన్నాయి. అందులో కృష్ణుడు లేదు, బలరాముడు లేదో తెలియదు. బహుశా ముందు కృష్ణుడే ఉంటాడు అనుకుని ఆ కృష్ణ మేలుకొల్పుతారనమాట. అందులో అంబర మూడర తోంగి ఉలగడంద ఉంబర్ కోమానే ఉరంగాదు ఎజెందిరాయ్. అంబర మూడర తోంగి ఉలగడంద మనకి 2 సార్లు ఇప్పటికి వామనావతార త్రివిక్రమావతార నామాన్ని స్మరిస్తున్నారు. 1వది 3వ భాషలో వచ్చింది. ఓంగి ఉలగడంద ఉత్తమన్ పేర్పాడి, ఆయన పెద్దగా పెరిగి ఉలగు అడంద భూమినంతా కొలిచాడు అని. ఈ రోజు భాషలో ఏమని ప్రార్థిస్తున్నారు ఆయన్ని, అంబర మూడల తోంగి ఉలగు అడంద. అంబరం అంటే ఆకాశం, ఓంగి అంటే ఆయన పెరిగి ఆ ఆకాశాన్ని మొత్తము కూడాను కొలిచారట. 2వ పాదంతో, కుడి పాదంతో భూమిని కొలిస్తే ఎడమ పాదంతో ఆకాశాన్ని కొలిచాడట. అలా కొలుస్తుంటే అది భూలోకంలో వస్తుందని చూసి ఆ బ్రహ్మయే తన శరీరాన్ని కమండలంగా మార్చి తన పాద ప్రక్షాళన చేశాడట. అదే మనకి గంగా ధారగా వస్తుంది అంటారనమాట. అలాంటి పాదాన్ని అయ్యా నువ్వు ఆ రోజు దేవదేవతలు కూడాను ఈ సహాయం చేశారు. ఇది దేని గురించి వచ్చాడు సహాయం చేయడానికి? ఎవరి గురించి వచ్చాడు? మనుషుల గురించా? కాదు.
ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తే ఇంద్రాది దేవతలు వాళ్ళకి వాళ్ళ రాజ్యాన్ని అందజేయడానికని ఈయన ఇక్కడికి వచ్చాడట. అలాగా నువ్వు ఆ రోజు వచ్చి దేవదేవతలందరూ కూడా నువ్వు రక్షించావయ్యా, వాళ్ళకి కావాల్సిన వాటిని ఇచ్చి వాడికి ప్రభు అయ్యావు నువ్వు. లేదు నిద్ర లేదు, నేను కూడా నీ సంధానానికి వచ్చావు లేదని చూసే ఉరుకులు పలుకు లేదు, అలాగే ఉన్నాడు అనమాట. వెంటనే గుర్తుచారా ఏమైనా తప్పు చేస్తున్నారా? ఎందుకంటే వాలి సంహరించడానికి వాలి ఘట్ట దర్శనానికి అప్పుడు సుగ్రీవుడు వచ్చి ముందుగా రామచంద్రుని ఆశ్రయించాడు. లక్ష్మణుడు ఉంటే లక్ష్మణుడు పక్క లెక్క కూడా చేయలేదన్నమాట. కనీసం బాగున్నావా అని కూడా అడగలేదన్నమాట. రామచంద్రుని ఆశ్రయించాడు. ఆశ్రయించిన తర్వాత నీకు ఏం అవసరం లేదయ్యా, నీకు భయం ఏం అవసరం లేదు, భయం వదిలేయి వెళ్ళి మీ అన్నయ్య వెళ్ళి నేను కాపాడుతాను అన్నాడు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధం చేశాడు. ఎక్కడో పాము ఆయన నగరాల్లో పరమ సుఖాలను అనుభవిస్తున్నాడు. వెళ్ళి ఆయన ముందు రంగు వేసి గెంత వేసి యుద్ధాన్ని ఉసుగొలిపి లేకపోచ్చి యుద్ధాన్ని పెట్టాడు. ఒక్కొక్క గుద్దు గుద్దుతుంటే ఒళ్ళంతా పచ్చడైపోతుంది. ఆ గుద్దినప్పుడు ఇక్కడ వేస్తాడు రాముడు బాణం అప్పుడు చూస్తాడు. అన్నగారు యుద్ధం చేయాలి, అన్నగారిని కొట్టాలి కదా, ఆ వాళ్ళని కొట్టాడు, దెబ్బలు తింటుంటాడు. ఇక్కడున్న బాణం వస్తుంది, అక్కడున్న బాణం వస్తుంది, ఎక్కడున్న రాముడు వరవావి ఉండని చావకొడతాడని చెప్పి అప్పుడు మళ్ళీ ఋషిశుక పర్వతంపై పరిగెడతాడు అనమాట. పరిగెత్తిన తర్వాత రామచంద్రుడు ఏమయ్యా నువ్వు రక్షిస్తావన్నావు, ఇందాక సప్త సాల వృక్షాలను కూడా నువ్వు పడగొట్టేసావు, అంత బలవంతుడని నమ్మాను నేను, అక్కడ వెళితే నాకు ఇదా నువ్వు చేసేటువంటిది అని చాలా కోపంతో అనరాని మాట్లాడనేసాడు. కాదయ్యా నువ్వు నాకు అన్ని చెప్పావు మీ అన్నయ్య గురించి, మేమిద్దరు కవల పిల్లలు అని నువ్వు ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? అవనే కాదండి, వాళ్ళిద్దరు ఒక కవల పిల్లలు కదా, ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటారనమాట. అంటే కవల పిల్లలైతే ఇదేమో అడవుల్లో పట్టుబడి ఆ కన్నమూలాలు తిరుగుతున్నాడు, ఆయనేమో వారి గారేమో చక్కగా రాజభోగాలను అనుభవిస్తున్నారు. అడవులో ఉన్నాడు ఎలా ఉంటాడు, పక్క చిక్కపై ఉంటాడు. ఆయనేమో రాజ్యంలో ఉండేవాడు బలిష్టంగా ఉంటాడు. ఇద్దరు చూస్తే గుర్తుపట్టలేడు రాముడు. మనకు గుర్తుపెడతాడు లేదండి. ఇప్పుడు లక్ష్మణ ఆ పక్కన ఎదురు చూడవే ఒక లత, కొన్ని పూలకి ఉన్న లత ఉంది కదా, ఆ లత తీసుకొచ్చి మెడలో వేయు, అప్పుడు నేను ఐడెంటిఫై చేయగలుగుతాను ఇతనే. లక్ష్మణుడు తీసుకొచ్చి ఒక మాలని తన చేతిలో తన మెడలో వేస్తాడండి. అప్పుడు లక్ష్మణుడు ఆశ్రయిస్తాడు. ఆ తర్వాత ఒక బాణంతో వారిని సంహరిస్తాడు స్వామి. అంటే భాగవతోత్తములతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ భగవంతుని సేవ చేయడానికి ఆ రోజు లక్ష్మణుడు ఎలాగైతే రామచంద్రుడితో ఉన్నాడో, ఈ రోజు ఈ కృష్ణ సేవ చేయడానికి బలరాముడిగా ఆ లక్ష్మణుడే వచ్చాడు అన్నమాట. మనకి భగవద్ రామానంద వైభవాన్ని చెప్పినప్పుడు చెప్తారన్నమాట. ఆదో జగదాధార శేష తదను సుమిత్రానందనవేశ తదనంతరమభవద్ గురురే. ఆదో జగదాధార శేష, ఈ ఆదిశేషుడే ముందుగా ఈ జగత్తనంతా కూడాను ధరించినవాడు. ఆయన ఆ తర్వాత కాలంలో సుమిత్రానందనవేశ సుమిత్రుడి దగ్గరకు వచ్చాడట. ఆ తర్వాత హలాయుధారి బలరాముడుగా వచ్చాడట. ఇప్పుడు రామానుల వారుగా వచ్చారు అని కీర్తిస్తుంటారు. అంటే ఇక్కడ వచ్చినటువంటి వాడు ఆదిశేషుడు అన్నమాట. ముందుగా అతన్ని సేవించి ఆ తర్వాత తద్వారా స్వామి వెళ్ళాలి కదా, నేనంటే పొరపాటు చేశాను కదా అని మరలా ఆ బలరాముల వారిని మెలుగొడుతున్నారు. సెంపొరుగడలు చెల్వా బలదేవ ఉంబియం నీయం ఉరంగాది, నువ్వు మీ అన్నయ్య కూడా ఇద్దరు కూడా కలిసి లేవండి. అందుకని ఆ బలరాముడు కాలికి ఒక పెద్ద కంకణాన్ని వేశాడు. ఆయన రాముడే, ఆయన పేరే బల రాముడు. ఎక్కువ బలాన్ని కలిగిన వాడు, ఎక్కువ కీర్తిని కలిగిన వాడు. ఆ కీర్తికి గుర్తుగా, సంపదకి గుర్తుగా ఆయన కాలికి ఒక కడె వేసి ఉన్నారన్నమాట. అలాంటి ఆ కడె కలిగినటువంటి సంపదను కలిగినటువంటి ఓ బలదేవ, లేచి నువ్వును మీ అన్నయ్య ఇద్దరు కూడాను పొరగాలు పడడానికి పడుకొని ఉండడానికి లేదు, మంచానికి కూడాను నిద్ర వచ్చేలా నిద్రపోతున్నారు. మంచం పైన పడుకుంటే వాళ్ళ పైన ఉన్నవాడు నిద్ర రావాలి, కానీ మీరు పడుకుంటే మంచాలు కూడా నిద్ర వచ్చేసిన అలా ఉన్నారు. మీరు లేచి మమ్మల్ని అనుగ్రహించండి అని ఈరోజు మొట్టమొదటిది నందగోపల్లి మీద కొడుతూ ఆచార్య సమాశ్రయం, ఆచార్యుని ఆశ్రయించి ఉండడం. అలాగే యశోదాదేవి మేలుకొలుపుతూ మంత్రాన్ని అనుష్ఠానం చేసేటువంటి విధానం, ఆ మంత్రం ఎంత గొప్పదో దాన్ని తెలియజేసిన ఆ మంత్రం ఏం చేసిన మనకి భగవత్ కృపని కలుగజేసింది. ఎప్పుడు భాగవతోత్తములతో కలిసినప్పుడు మన భగవంతుడి యొక్క అనుభవం మనకి ఏర్పడుతుంది. అంతే కదండి. ఒక ఊరికి వెళ్ళాం, ఆ ఊళ్ళో నదిలో స్నానం చేయాలని మనం దూకామనుకోండి, ఎక్కడ గుర్తుందో, ఎక్కడ లోతుందో, ఎక్కడ వింటుందో మనకి ఎక్కడ తెలుస్తుందండి. ఆ ఊరిలో ఉండేటువంటి వాళ్ళతో పాటు పెడితే ఆ చెరువులలో, ఆ
ఆ నదులలో చక్కగా స్నానం చేసి మనం బయటకు రావచ్చు. మనమే వెళ్ళాలని భగవంతుడి దగ్గరికి ఆయన ఎలా అనుసంధానం చేయాలో తెలియదు మనకి. ఏ శూర్పణఖలాగాను లేకో రావణాసులాగా ఎలా వెళ్ళిపోతాము. శూర్పణఖ చూడండి భగవంతుడికి వచ్చింది, ఇది కరెక్ట్గానే వచ్చింది, రాముడి దగ్గరికి వచ్చింది, కానీ తన వెళ్ళే దారి తెలియలేదు కాబట్టి ముక్కులు చెవులు కోసుకొని పోయాడు. రావణుడు కూడా వచ్చాడు కానీ వెళ్ళే దారి తెలియలేదు దానికి, రాముడిని ఎలా ఆశ్రయించాలో తెలియలేదు దానికి. ఆ వసుధాన్ని చూసి అంటే సీతను చూసి ఆగిపోయాడంటే సీత అంటే వసుధ అంటారు. వసుధ అంటే ధనానికి, మనం కూడా ధనానికి లోభం అయిపోవచ్చు కదా. కాబట్టి ఇలాంటి వాటికి మనం కృంగిపోకుండా లేదా వాటికి ఆశపడి అక్కడే ఉండిపోకుండా భగవంతుడికి దగ్గరికి చేర్చాలి అంటే భాగవతోత్తములతో మనం ఎప్పుడు చేరుతామో అప్పుడే వాళ్ళ ముందు తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లేటువంటి వాడు మన బలరాముడు అన్నమాట. అతన్ని మేలుకొల్పారన్నమాట ఈరోజు. రేపటి భాషలో అమ్మవారు ఎలాంటి ఒక అనుసంధానం చేస్తారో దాన్ని చూసుకుంటూ ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగళే శరణం.